నమస్తే విశాలాంధ్ర న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సిఆర్డీఏ కార్యాలయం ఎదుట రాజధాని రైతుల ఆందోళన. ఇందిరాగాంధీకి పట్టిన గతే జగన్ కు పడుతుంది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సిఆర్డీఏ కమిషనర్ ఆఫీస్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ ముప్పాళ్ల. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు, అంగన్వాడీల స్పష్టీకరణ. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా మున్సిపల్ కార్మికుల శిరోమండనం. డ్రగ్స్ రహిత ఏపీ కోసం యుద్ధం, లోకేష్ పిలుపు. ఇప్పటికైనా స్పందించండి, రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ నేత నారాయణ విజ్ఞప్తి. స్టీల్ ప్లాంట్కు గనుల లీజు పొడిగించాలి, విజయనగరంలో భారీ ధర్నా. 2002 గుజరాత్ అల్లర్ల కేసు, దోషులను జైలుకి పంపండి, సుప్రీంకోర్టు. లక్షద్వీప్తో మీకు సమస్య ఏంటి? మాల్దీవులను ప్రశ్నించిన ఎంపీ. గందరగోళం లేకుండా ఓటరు జాబితా సవరణకు చర్యలు, ముఖేష్ కుమార్ మీనా. మస్క్ పై డ్రగ్స్ ఆరోపణలు, స్పందించిన టెస్లా అధినేత. అందుకే 250 కోట్లు విరాళంగా ఇచ్చాం, రాజీవ్ జునేజా. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. విజయవాడలోని ఏపీ సిఆర్డీఏ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం రాజధాని రైతులు ఆందోళన చేపట్టారు. రాజధాని రైతులకు వెంటనే వార్షిక కౌలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అసైన్ రైతులు భూమి లేని కూలీలను ఆదుకోవాలని కోరారు. రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ ను వెంటనే జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో సిఆర్డీఏ కమిషనర్ గారికి వివరణ ఇవ్వడానికి వస్తే మరి కమిషనర్ గారికి వచ్చిందని చెప్పి ఆయనే ఆప్షన్ చెప్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం తప్పించుకొని తిరుగుతూ ఉంది, దొంగ మాదిరి పారిపోతూ ఉందని చెప్పడం తప్ప మరొకటి కానీ. ఎందుకంటే మే నెలలో 2023 మే నెలలో మే 1వ తేదీ నాడు వాళ్ళ కౌలు చెల్లించాలి. ప్రతి ఏటా కూడా గతంలో చెల్లించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రకంగా ఇవ్వకుండా వాళ్ళ రైతులందరినీ ఇబ్బందులు పెట్టడమే కాకుండా వాళ్ళతో అర్జీ తీసుకోవడానికి కూడా వారు ఇష్టపడడం. భారతదేశంలో ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు అక్కడికే ఇబ్బందులు పడ్డారు, కానీ మన అమరావతి రైతులు పడినంత ఇబ్బంది మాత్రం ఎవరు పడలేదు. ఈ అమరావతి రైతుల పైన కేసులు పెట్టారు, జైళ్ళకు పంపారు. ఇవాళ అమరావతి రాజధాని లేకుండా చేయడానికి అనేక రకాల కుట్రలు చేశారు. ఒక మోసగాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్ల ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, అమరావతి రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే కౌలు చెల్లించాలి. తక్షణమే కౌలు చెల్లించడమే కాదు, స్పష్టంగా అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటన చేయాలి. ఆ రకంగా ప్రకటన చేయకుండా మూడు ముక్కలాట ఆడుతూ 3 రాజధానుల పేరుతో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మీకు 3 మాసాలు మాత్రమే టైం ఉంది. 3 మాసాల అనంతరం నీవు ముఖ్యమంత్రిగా ఉండవు. ప్రజలందరూ కూడా నిన్ను చీకొడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్డెక్కారు. అమరావతి రైతులు కూడా 4 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నారు. నిన్ను ఓడించేంత వరకు కూడా ప్రజలందరూ కూడా సమాయత్తమైపోయారు. కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలంతా కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు. అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సిపిఐ నేత నారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు. సోమవారం జోరు వానలోనూ అంగన్వాడీల నిరసన కొనసాగుతుండగా అంగన్వాడీలకు నారాయణ మద్దతు తెలిపారు.
రాజధాని రైతులకి ఇవ్వాల్సిన కౌలును తక్షణమే జనవరి 15 సంక్రాంతి పండుగలోగా రైతులకు కౌలు మొత్తాలని జమ చేయాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని సమర్పించడానికి రావడం జరిగింది. సిఆర్టీఏ నిబంధనలు కానీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు కానీ ఈ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు జరపకపోగా రాజధాని అభివృద్ధిని గుర్తుపరిచి విధ్వంసం చేస్తున్న దశలో చివరికి రైతుల మీద కూడా కక్ష కట్టి గత మేలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని కౌలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం. దానితో పాటు మొత్తం ప్లాట్లని అభివృద్ధి పరుస్తామని దగ్గరీకరణ చేస్తామని మంచి విద్యుత్ సదుపాయము డ్రైనేజీ ఇవన్నీ కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో జనవరి 15 డెడ్ లైన్గా మా జేఏసీ సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. కౌళ్ళు అసంఖ్యాకుల కౌళ్ళు పెన్షన్లు అన్నీ కూడా సక్రమంగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 2ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో అంగన్వాడీలు నిరసనలు కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న సమ్మె సోమవారం 28వ రోజుకు చేరుకుంది. ఆదివారం పలు జిల్లాల్లోని దీక్షా శిబిరాల వద్ద ఎస్మా జీవో ప్రతులను దగ్ధం చేశారు. నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా సోమందపల్లి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానిక వాల్మీకి సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా కలశాలు జ్యోతులతో గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కల్పించు జగనన్న అంటూ నినాదాలు చేస్తూ నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తక్షణమే జీవోను ఉపసంహరించుకోవాలని, లేదంటే మరింతగా సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ హక్కుల సాధన కోసం మున్సిపల్ కార్మిక జేఏసీ చేపడుతున్న సమ్మెను విచ్ఛిన్నకర విధానాలను వైసీపీ ప్రభుత్వం విడనాడాలని విశాఖలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమ్మెలో ఉన్న ఏఐటీయూసీ యూనియన్ నేతలు కాసారపు సత్యనారాయణ, ఎస్ సూర్యప్పారావు తదితరులు శిరోమండనం చేయించుకొని అర్ధగుండుతో నిరసన తెలియజేశారు. జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పడాల రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె నిర్వహించారు. జీవీఎంసీలో కొంతమంది నాయకులు కార్మికులను, ఉద్యోగులను ఉద్ధరించడానికి పుట్టామని చెప్పుకునే ప్రబుద్ధులు పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులను, ఇతర ఉద్యోగులను సమ్మెలోకి దిగొద్దని కుట్రలకు దిగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ సర్కార్ పాపాలు పాఠశాల విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పాఠశాలల్లో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలతో విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనమవుతోందని అన్నారు. ప్రజలారా కలిసి రండి, మహమ్మారిపై యుద్ధం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు లోకేష్ ఓ వీడియో విడుదల చేశారు. వైసీపీ పాలనలో బడి గుడిలోకి గంజాయి వచ్చేసింది. విద్యార్థులు మద్యం మత్తులో బడికొస్తున్నారు. సీఎం జగన్ ఇంటి ఎదురుగా గంజాయికి బానిసైన పిల్లాడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తే ఆమెను పోలీసులు బెదిరించి నోరు మూయించారు. సీఎం ఇంటికి సమీపంలో డ్రగ్స్ మత్తులో గ్యాంగ్ రేప్ జరిగితే నేటికి నిందితుడిని పట్టుకోలేదు. అక్కడే మద్యం మత్తులో ఓ ఉన్మాది అందురాలిని
హత్య చేస్తే చర్యలు లేవు. గంజాయి, మద్యం, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాల నుంచి పిల్లల్ని కాపాడే వరకు పోరాడుతూనే ఉంటా. చంద్రగిరిలో 9వ తరగతి అమ్మాయి గంజాయికి బానిసైంది. చోడవరంలో 7వ తరగతి విద్యార్థులు స్కూల్లో మద్యం తాగారు. వీడియో తీసిన వ్యక్తిపై వారు దాడికి పాల్పడ్డారు. దండుపాళ్యం వైసీపీ సర్కారుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఈ మహమ్మారిపై ప్రతిపక్షంగా ఉంటూనే రాజీలేని పోరాటం సాగిస్తున్నాం. టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కలిసి యుద్ధం చేద్దాం. మన పిల్లల్ని కాపాడుకుందామని లోకేష్ పిలుపునిచ్చారు. తన స్వగ్రామం చిత్తూరు జిల్లా నగరి మండలం అయనంబాకంకు సీసీ రోడ్లు మంజూరు అయ్యి దాదాపు 4 సంవత్సరాలు గడిచినా అసలు పనులే మొదలు పెట్టలేదని సంబంధిత వారిని ప్రశ్నిస్తే పనులు చేశాక రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయట్లేదు కాబట్టి తాము రిస్క్ తీసుకోమని కాంట్రాక్టర్లు వాపోతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తెలిపారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ రాయగా రోడ్లు పనులు మొదలు పెట్టకపోవడంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇది ఐనంబాకం గ్రామం, నగిరి మండలం, చిత్తూరు జిల్లా. ఇది మా స్వగ్రామం కూడా. దీనికి 6 లక్షల రూపాయలు సీసీ రోడ్డు కోసం శాంక్షన్ అయ్యి 4-5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు దాకా దీన్ని రోడ్డు పని చేయడం లేదు. అది ఎవరిని అడిగినా కాంట్రాక్టర్స్ని మేము పని చేస్తాం కానీ మాకు డబ్బులు రావు కాబట్టి మేము పని చేయమని వేస్తున్నారు. కాబట్టి 3-4 ఏళ్ళకి ట్రై చేస్తూ ఉంటే కూడా ఒక్క కాంట్రాక్ట్ కూడా రావడం లేదు. మేము చివరికి సెంటర్ దాకా లెటర్ రాయాల్సి వచ్చింది. వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు, వస్తూ ఉంది, కాగితాలు నడుస్తున్నాయి. శాంక్షన్ అయినటువంటి రోడ్డు కూడా గెత్తలేకపోతే ఇంకేం చేస్తారు? చూడండి రోడ్డు ఎట్టుందో. ఇంత అంటే ఎట్లా నడుస్తారు, జనానికి ఎట్లా ఉపయోగపడుతుంది? ఇంత చిన్న సమస్య పరిష్కారం చేయకుండా పోతే ఇంక పెద్ద పెద్ద సమస్య ఏం పరిష్కారం చేస్తారు? అందుకే మీ మీద విశ్వాసం పోతా ఉంది. ఎప్పటికైనా టైం ఉంది, ఇంకా నోటిఫికేషన్ రాకుండా కానీ దీన్ని తక్షణం శాంక్షన్ చేసి పని చేయించి మేము కోరుతా ఉన్నాము. విశాఖ ఉక్కు ఆంధ్రుల ప్రాణ హక్కు అని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి పరిరక్షణ కమిటీ సభ్యులు సుమారు 100 కార్ల పైన బయలుదేరి విజయనగరం మైన్స్ అధికారులను అదేవిధంగా జిల్లా కలెక్టర్ను కలిసి మైన్స్ లీజును పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. జరుగుతుందన్నారు. అదేవిధంగా 2021లో జనవరిలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి అనేక కుట్ర కుతంత్రాలు పన్నుతూ వస్తుందన్నారు. దీనిని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ఒక్క అడుగు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ముందుకు వేయనీయకుండా పరిరక్షించుకుంటూ రావడం జరుగుతుందన్నారు. కేంద్రానికి వీలు కాకపోవడంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ గనులను లీజుకు పునరుద్ధరించకపోవడంతో విశాఖ ఉక్కును ఎలాగైనా ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందన్నారు. దీన్ని బట్టి పరిస్థితుల్లో ప్రైవేటు చేతుల్లోకి వెళ్లకుండా పరిరక్షించుకోవడం జరుగుతుందన్నారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్కిన్ బానోపై అత్యాచారానికి పాల్పడడం సహా ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన 11 మంది దోషులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఆదేశించింది. రిమిషన్ను సవాల్ చేస్తూ బిల్కిన్ బానో చేసిన అభ్యర్థనపై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అందున దోషులకు రిమిషన్ మంజూరు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. అంతేగాక ఈ కేసులో రిమిషన్ కోరుతూ దోషి చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలంటూ 2022 మార్చిలో సుప్రీంకోర్టు మరో పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సిబిఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.